నమస్తే. మా అమ్మాయి ఒక అమ్మాయి ఉండింది. ఆ అమ్మాయి ఎప్పుడు అంటుంటేది ఒక మాట ఏంటి, ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టేశాను ఆంటీ అంటుంటుంది. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది కూడా అంతేనబ్బా! ఎవరి గురించి నేను ఆశ్చర్యంగా నోరెళ్ళబెడుతున్నాను అంటే, మన మహానుభావులు, మన ఉపనిషత్తుల ఋషులు. అంటే వాళ్ళు ఇప్పుడు నేనేమనుకున్నాను, బ్రహ్మసూత్రాలు చదివితే మంచిగుంటుంది. బ్రహ్మసూత్రాలు ఎంతసేపు చదివినా అర్థం కావడం లేదు. దాని మీద చెప్పిన వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు టచ్ చేసినట్టుగా అనిపించడం లేదు. ముఖ్యంగా ఎవరు నేను అనుభవానంద సరస్వతి అనేటువంటి మహానుభావుడు వింటాను. ఆయన కూడా బ్రహ్మసూత్రాలు ఎందుకో చెప్పలే. అంతకంటే వండర్ఫుల్గా వేరే వేరేవి చెప్పాడు. దానికి దానికి ఏం డిఫరెన్స్ ఉంటుందని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే అవి నాకు వినడం ఇష్టం అనమాట. పోనీ అనిపించింది. అప్పుడు ఏమనిపించిందంటే ఇప్పుడు మన ఉపనిషత్తుల ఋషుల మేధా సంపత్తి అని చెప్తున్నాను ఏంటంటే, వాళ్ళు ప్రతిదానికి కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారంటే ఏంటి, మనం ఏ పనైనా అర్హత లేకుండా కనుక చేస్తే దానికి చాలా ఇబ్బంది పడతామని ఆ మహానుభావులు గ్రహించారు. అందుకని వాళ్ళు ఏమన్నారు, శాస్త్రం అంటే ప్రస్థానత్రయమే అన్నారు. ఏంటి ప్రస్థానత్రయం? మన ఉపనిషత్తులు ఋషులు చెప్పినటువంటి వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ అనుభవాలు. రెండోది ఏంటి, వాటిని ఇంకా ఎలాబరేట్గా అర్థం చేసుకోవాలంటే బ్రహ్మసూత్రాలు. అంటే మనము ఆ విన్న సిద్ధాంతాన్ని ఏమంటారు, దాన్ని చేసుకోవటం, దాన్ని మననం అన్నారు. ఇప్పుడు ఈ రెండు అర్థమైనాయి కదా, సిద్ధాంతం అర్థమైంది, బాగా వంట పట్టింది, మననం చేసుకున్న తర్వాత దాన్ని ఎలా అనుభవానికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయంగా భగవద్గీత చెప్పటం జరిగింది. అంటే భగవద్గీత వచ్చి ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు అవన్నీ కలిపి క్రోడీకరించి తేలికగా మనకు అర్థం అవడానికి మహానుభావుడు వ్యాసుడు భగవద్గీత రాశాడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఋషులు చెప్పింది ఏంటి, ఫస్ట్ నువ్వు ఏదైనా విషయం తెలుసుకోవటానికి నీకు అర్హత సంపాదించాలి అన్నారు. ఇప్పుడు మనం అర్హత గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ 3 ఉపనిషత్తులు ఏదో కొద్దో గొప్ప అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసాం. ఏంటది, ఈశ, రెండోది వచ్చేమో కేను, మూడోది వచ్చేమో ప్రశ్నోపనిషత్తు అయిపోయింది. ఈరోజు ఏంది, కఠోపనిషత్తు. ఇప్పుడు కఠోపనిషత్తులో ఏదైనా సరేనబ్బా, ఋషులు చెప్పింది మనం కనుక డీకోడ్ చేసి తలుచుకుంటే నిజంగా వాళ్ళు కూడా ఏంటి, మనకి త్రిపుర రహస్యంలో చదువుకున్నాం, ఎక్కడ కూడా నిరాకారమైనటువంటి భగవతత్వ జ్ఞానం నిర్వికల్పమైనది, నిశ్చలమైంది, సర్వత్రా ఉన్నది, ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోతుంది తెలియనటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం శక్తి ఉన్నది. ఆ జ్ఞానం శక్తి ఏదో ఒక ఆలోచన చేసిందో, సంకల్పం చేసిందో మనకేం తెలియదు, తపస్సు చేసిందో దానికి అనుగుణంగా ఈ సృష్టి అంతా మేనిఫెస్ట్ అయింది. ఆ సృష్టిలో మేనిఫెస్ట్ అయిన వాళ్ళు ఎవరు, సృష్టించేవాడు బ్రహ్మ, సృష్టిని మెయింటైన్ చేసేవాడు విష్ణుమూర్తి, ఆ సృష్టిని మళ్ళీ లయం చేసుకునేవాడు ఈశ్వరతత్వం అన్నారు. మళ్ళీ వాళ్ళు చెప్పింది ఏంటి, సృష్టి, స్థితి, లయ ఇవన్నీ కూడా పేర్లేను. మళ్ళీ వాళ్ళకి సపోర్టివ్ క్యారెక్టర్స్ ఉండాలి కాబట్టి విష్ణుమూర్తికి ఏమో లక్ష్మీదేవి, బ్రహ్మేమో సృష్టి చేస్తున్నాడు కాబట్టి తెలివితేటలు ఉన్నటువంటి సరస్వతీదేవి, మళ్ళీ దుర్గా అంటే ఈశ్వరుడు కాబట్టి లయం చేస్తాడు కాబట్టి పవర్ఫుల్ అయినటువంటి దుర్గా. అంటే చెప్పదలుచుకున్నది ఏంటి, ఆ మహానుభావులు అమ్మ సృష్టి మొత్తం వ్యక్తం అవడానికి కారణం 2 ఉన్నాయి. ఒకటి జ్ఞానము, 2 శక్తి. దాని జ్ఞానశక్తి అన్నారు, ఈ శక్తినేమో క్రియాశక్తి అన్నారు. ఎందుకు ఇది, కోరిక కోసం. అంతే కదా, ఇప్పుడు మన శరీరం ఎందుకు ఉంది, అబ్బాయి ఎందుకు వీళ్ళు ఇంత బాధలు పడుతూ ఉంటారు కూడా అనుకుంటాం. కానీ వాళ్ళు నిద్రపోతున్నందులోనే సుఖం అనుభవిస్తారు, లేదు పల్చగా ఏదైనా జావ తాగుతున్నా అందులో ఆనందంగా ఉంటారు. అంటే ఏంటి, ఈ జీవించటమే మనం ఇచ్చ కోసం, కోరిక కోసం. ఆ విషయాన్ని మన ఋషులు ఎన్నో వేల సంవత్సరాల నాడే చెప్పి, ఇప్పుడు ఈ కఠోపనిషత్తులో చెప్పింది ఏంది, మనం జీవించి ఉండగానే మరణాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి. అంటే మరణం అంటే ఏంటి, మనం నార్మల్గా మన హయ్యెస్ట్ ఫియర్ ఏంది, మరణమే కదా. అంటే అసలు మరణం అనేది లేకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అని ఇక్కడ 2 పాత్రలు సృష్టించుకున్నారు. నిజం చెప్పాలంటే మహానుభావుల రచనాశక్తి అదంతా కూడా మన జీవన విధానం వండర్ఫుల్గా ఉండడానికి. యముడుని చూస్తే మనకు భయం కదా, యమ అంటే ఏంటి, మన చంపేసి తీసుకెళ్లేవాడు యముడు అని. అందుకని ఇప్పుడు హయ్యెస్ట్ క్యారెక్టర్ యముడిని చూపించి నచికేతుడు అనేటువంటి ఒక ఉద్దాలకుడు యొక్క ఋషి కుమారుని చూపించి వాళ్ళిద్దరి సంవాదంగా ఈ కఠోపనిషత్తు రాయడం జరిగింది. ఒకళ్ళు ఏమన్నారంటే కఠో అనేటువంటిది మునీశ్వరుడు రాశారు అన్నారు. అది మరి అది ఎంతవరకు ఏమో దాని గురించి పెద్ద వివరణ లేదు. కాకపోతే ఇంకొక మహానుభావుడు ఏమంటారంటే కఠినమైనది, ఎందుకంటే ఈ సిద్ధాంతం వంట పట్టించుకోవటం అంత తేలిక కాదు కాబట్టి కఠోపనిషత్తు అని ఆ మహానుభావుడు భాషలో ఆయన చెప్పారు. ఇక్కడ అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏదైనా డీకోడ్ చేసుకోవాలని ఏ పుస్తకం అన్నా చదవండి, ఏ గురువులు చెప్పిందైనా చూడండి, ఫస్ట్ మనల్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి,
ఎలా మన మనసుని ఒక విషయం మీద పెట్టగలగాలి, మనసుని డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలి, తర్వాత మనసును ఒకే విషయం మీద ఫోకస్ పెట్టగలగాలి, మన దగ్గర ఉన్నటువంటి సెన్స్ ఆర్గన్స్ని మన మనసుని ఎలా కంట్రోల్ పెట్టి వాటిని లోపలికి తీసుకెళితే అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటే మనం అప్పుడు ఒక రకమైనటువంటి నిశ్శబ్ద స్థితిలో సంతోషం స్థితిలో ఉంటే ఉన్నది ఏంది అనేటువంటి విషయం వండర్ఫుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏ ఉపనిషత్తు తీసుకున్నా ఆ మహానుభావులు చెప్పింది అది. ఈ ఉపనిషత్తులో ఏమి శాంతి మంత్రం ఏమీ లేదు. ఇక్కడ మళ్ళీ సహనావవత్ అనే వాడారు. ఏంటి సహనావతు? మనం అందరం గురువులు శిష్యులు అందరం ఇప్పుడు గురు శిష్య పరంపర అంటే ఆ రోజుల్లో ఇలా వీడియోలు లేవు, పుస్తకాలు లేవు, ఏం లేదు. ఏమన్నా నేర్చుకోవాలంటే వేల వేల మైళ్ళు నడిచి గురువు దగ్గర నేర్చుకోవాల్సిందే. ఆ గురువు వీళ్ళని పరిశీలన చేస్తాడు. నా శక్తి వీళ్ళ మీద అనవసరంగా పెడుతున్నానా లేదా అని ఒక సంవత్సరం మీకు నిజంగా శ్రద్ధ ఉంటే ఇక్కడ ఉండండి, అప్పుడు చూద్దామని వాళ్ళని పరిశీలించిన తర్వాత వాళ్ళ ఎనర్జీ అక్కడ పెట్టడం జరిగింది. భగవంతుడి దయ వల్ల మనకి ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మనం ఒకటి వినాలంటే ఒకటి వింటాం, తీసిపడేసి రెండోది వినాలంటే వింటాం. అంటే ఏంటంటే ఆ మహానుభావులు అంత ఎఫర్ట్ పెట్టి 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. మనమే 10 సార్లు పెట్టుకొని వినొచ్చు. అంటే కాలంలో వస్తున్నటువంటి మార్పుల్లో ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటి, వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళని పర్మిషన్ ఇచ్చి నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పరీక్ష పెట్టింది ఎవరు? ఇక్కడ మనకి యముడు పరీక్ష పెట్టాడు నచికేతుడి రూపంలో. ఇక్కడ చిన్న స్టోరీ క్రియేట్ చేశారు. ఏంటది? ఉద్దాలకుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు, ఒక బ్రాహ్మడు యాగాలు యజ్ఞాలు చేసుకుంటూ ఉంటాడు. ఆ చేసుకుంటున్న క్రమంలో దానాలు చేస్తూ ఉంటాడు. ఆ దానంలో ఏం చేస్తారు? నార్మల్గా మనం కూడా అంతే కదా, మన బుద్ధి కూడా మనం దానం చేసేటప్పుడు ఎవరైనా అడుగు పేదవాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి ఏం చేస్తాం? మంచి నోట్లు తీసిరు, పరుసులో పిచ్చి పిచ్చి నోట్లు ఉంటాయి, అవి తీసిస్తారు. ఎవరికైనా అంటే అది ఎక్కడ తప్పని నేను చెప్పటల్లా, ఇది మానవ సహజం. అంటే ఆ రోజుల్లో ఆ మహానుభావులు మంచిగా యజ్ఞయాగాదులు చేసే వాళ్ళ బుద్ధి కూడా మనలాగానే ఉంది. అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా లేదు అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. సరే, అక్కడ ఏం చేశాడు? పాప ఆయన అన్ని దానాలన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు నచికేతుడు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎంతో 7-8 సంవత్సరాల పిల్లవాడు. అంతా అయిపోయిన తర్వాత తండ్రి, నాన్న నువ్వు తప్పు చేస్తున్నావని అంటే బాగుండదు కదా, అందుకని నువ్వు ఏంది నాన్న ఇలా దానం చేస్తున్నావు అనేది చిన్నగా అర్థం కానట్టు చెప్పి చివరికి 2-3 సార్లు చెప్పినా ఆయన వినిపించుకోకపోతే మరి నన్ను కూడా దానం చేసి పడేస్తావా ఏంటి అని అంటాడట. ఆయన కుళ్ళు మండి, నిన్ను కూడా యముడికి ఇచ్చేస్తాను పో అంటే, ఇప్పుడు మనం తిట్లా చావరా అట్లాంటి తిట్లు తిడుతుంటారు కదా మన వాళ్ళు. ఇవి పాతకాలంలో ఉండేవి తిట్లు, ఇప్పుడు ఎవరికి తెలియదు. కానీ అన్నీ పిచ్చి చావుకు సంబంధించిన తిట్లే తిట్టారు. అసలు నిజంగా చెప్పాలంటే దానికి సంబంధించి వివేకానందుడు కూడా ఒక మాట అంటాడు, నువ్వు చావును ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో నీకు వైరాగ్యం వస్తుంది, చావును గుర్తు చేసుకోవడం తప్పు కాదు అని మహానుభావులు ఋషులు చెప్పారు. ఇది ఇక్కడ మనకు సంబంధించిన విషయం కాదు. ఇక్కడికి వస్తాం. ఇప్పుడు నచ్చితే ఇచ్చేస్తాను పో అన్నాడు. ఇచ్చిన తర్వాత ఆయన మాట అన్నాడు కదా, మాట అన్నప్పుడు వాళ్ళ మాట నెరవేరాలి కదా. ఈ పిల్లవాడు కూడా కొద్దిగా గొప్ప నేను అర్థం చేసుకోవటానికి మాట్లాడాడు కదా. ఈ పిల్లవాడు యముడి దగ్గరికి వెళతాడు చచ్చిపోయిన తర్వాత. అక్కడ ఏం చేస్తాడు? యముడు ఉండడు, ఏదో పని మీద పోయినట్టు ఉన్నాడు. ఈ పిల్లవాడు 1 రోజు 2 రోజులు లేదు 3 రోజులన్నీ కనిపెట్టుకొని శాంతంగా కూర్చొని ఉంటాడు. అప్పుడు యముడు వచ్చి, ఏమయ్యా నువ్వు వచ్చావేంటి, ఎందుకు ఏంటి అని అడిగి, ఇన్నాళ్ళు ఇంత గట్టిగా కూర్చున్నావు, గట్టి పిల్లవాడివేను, పర్వాలేదు మంచి అర్హత ఉన్నవాడివేను, ఏంది నాయన నీకేం కావాలి, ఎందుకు వచ్చావు అంటాడు. నాకు మరణం తర్వాత ఏమవుతుందో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, దానికోసం నేను వచ్చాను అంటాడు. నీ మొహం ఇప్పుడే ఇంత బుడ్డోడు లేవు, అప్పుడే నీకు మరణం ఏంటి, నీకు ఒక 3 కోరికలు ఇస్తాను, నువ్వు కోరుకో, నీకేవి కావాలంటే అది, నీ పద్ధతి నాకు నచ్చింది అంటాడు. సరే, మొదటి మా మరవేమంటాడు, ఒకసారి మా నాన్నకి నా మీద కోపం వచ్చింది, నా మీద ప్రేమ ఉండాలని చెప్పు అంటాడు. ప్రేమ ఇస్తున్నాను పో అంటాడు. రెండోది వరం ఏంటి? అసలు స్వర్గాలు గిర్గాలు అంటారు కదా, అంటే నీ పేరుతోటి నచికేత యజ్ఞం అని చేస్తే ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆ కోరికలు నెరవేరుతాయి పో, నేను కూడా నచికేత యజ్ఞం చేస్తే నేను యముడినైనాను, నచికేత యజ్ఞం అని రెండో వరం ఇస్తాడు. మూడోది ఏదైనా కోరుకో అంటాడు. నాకు మూడోది వద్దు, ఇదే కావాలంటాడు. అదేం కావాలంటే అదే, నీకు బ్రహ్మాండమైన అందమైనటువంటి అప్సరసలు లాంటి అమ్మాయిలను ఇస్తాను, రాజ్యాలను ఇస్తాను, అనారోగ్యం లేకుండా ఇస్తాను, స్వర్గం ఇస్తాను, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను, ఇది మాత్రం అడగవాకు అంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు నచికేతుడు ఎలాంటి వాడు? నచికేతుడు సత్యం తెలుసుకోవాలి అనేటువంటి విషయంగా వాడు 8 సంవత్సరాలకే బయలుదేరి వచ్చాడు. ఈ సత్యం తెలుసుకునే దాంట్లో వాడు ఫస్ట్ అడిగింది ఏంటి? మా నాన్నకి నా మీద ప్రేమ ఉండాలి అంటే అర్థం ఏంటి? నేను ఉండేటువంటి వాతావరణం ఎలా డిస్టర్బెన్స్ కాకుండా మంచి ప్రశాంతమైన ఇంటి వాతావరణం నాకున్నప్పుడు మాత్రమే నేను ఏదైనా ఒక మంచి విషయం మీద
ఫోకస్ పెడతా. ఇంట్లో ఎవరికన్నా బాగలేదు, కొట్లాడుకున్నాం, ధ్యానంలో కూర్చుంటే మనసు కుదురుతుందా? ఏదైనా పుస్తకం చదివితే అర్థమవుతుందా? అంటే ఏంటి, ఇక్కడ మనకి డీకోడ్ చేసి మన మహానుభావులు, మన ఋషులు చెప్పదలుచుకున్నది, నువ్వు కొంచెం కోరికలు తగ్గించుకుంటే, ఇంటి వాతావరణం కనుక ప్రశాంతంగా ఉంటే, ఇంట్లో నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నీ మీద కనుక ప్రేమ చూపించగలిగితే నువ్వు చేసుకోవాల్సినటువంటి భగవతత్వ కార్యాలు చేసుకోవచ్చు అని మొట్టమొదటిది. రెండోది ఏంటి, యజ్ఞం గురించి చెప్తాడు. యజ్ఞం అంటే ఊరికి నేను నిప్పులు పేల్చి అగ్ని పేల్చి చేసేది కాదయ్యా, హృదయాగ్నిలోనే భగవతత్వం అనేటువంటి ఆత్మజ్ఞానం ఉంది, ఆ విషయంగా సమర్పించుకుంటూ యజ్ఞం చేసుకోవాలన్నాడు. నిజంగా యజ్ఞాలు ఎవరి కోసం చేస్తాము? లోకం కోసం చేస్తాం. లోకం అంటే ఒక మామూలుగా పూజ చేసుకుంటే మా ఫ్యామిలీ నా వరకే పనికొస్తుంది. ఒక చండీ యాగం అన్నాడు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి వారాహి పూజ అంటారు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి శ్యామల, ఇటువంటివన్నీ పేర్లు పెట్టి ఎందుకు చేస్తారు? మొత్తం సమాజం అంతా వర్షాలు పడి కంఫర్టబుల్గా ఉండాలి అనేటువంటి భావంతో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ డీకోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? సమాజ సేవ అవన్నీ కాకుండా కూడా, అంటే లోకం దగ్గర నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలంటే మనకు ఉన్నటువంటి, మనం నేర్చుకునే అవకాశం ఎక్కడ నేర్చుకుంటాం? ప్రపంచం నుంచేగా నేర్చుకుంటాం. ఇవాళ ఈరోజు ఇలా చెప్పడానికి అవకాశం ఏంది? మహానుభావులు విన్న దగ్గరేగా చెప్పడం జరిగింది. లేదంటే ఏదైనా మనకు ఒక ఇబ్బంది వచ్చింది, ఇంకోటి వచ్చింది బయటపడాలన్నా వేరే వాళ్ళు చెప్తేనే కదా మనం అవగాహన చేసుకుంటాం. అంటే ఆ లోకం దగ్గర నేర్చుకోవాలి అంటే అక్కడ కూడా కంఫర్టబుల్గా ఉండాలి కదా. అందుకని సర్వేజన సుఖినోభవంతు అనేటువంటి భావం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నాకు సత్యం తెలుసుకోవాలి అనేటువంటి విషయంగా మనం ఫోకస్ పెట్టగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ యముడు ఏం చేశాడు? నువ్వు బాగానే ఉంటావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ కుటుంబం, నీ ప్రపంచం కూడా బాగానే ఉంటుంది, నీకు ఏది కావాలంటే అది తీసుకొని వెళ్ళిపో, డెత్ గురించి చెప్పేది కాదు, నాకే సరిగా అర్థం కాలేదు, నీకేం చెప్తాను, కుదరదు పో అంటాడు. అప్పుడు నచికేతుడు అడుగుతాడు, నాకు ఇవన్నీ అయితే నేను ఎందుకు వస్తాను? నాకు ఇవన్నీ తాత్కాలికమైనవే. ఇప్పుడు మా నాన్న మా కుటుంబం ఎన్నాళ్ళు ఉంటారు తెలియదు, అలాగే లోకానికి సంబంధించిన విషయాలు శాశ్వతం కాదు. నువ్వు బంగారం ఇస్తావు లేదా అప్సరసలు ఇస్తావు, అది కొన్నాళ్ళే నేను ఉండడం జరుగుతుంది. మరి నాకు పర్మనెంట్గా ఉన్న విషయం తెలియాలి కదా. మరి నేను ఎన్ని రోజులున్నా, ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నా ఈ శరీరాన్ని వదిలిపెట్టి నేను పోవాల్సిందే కదా. మరి ఈ పోతున్నప్పుడంతా అందరూ బాధపడుతున్నారు కదా మరణంలో. మరి మరణం బాధపడకుండా ఉండేటువంటి మరణం ఏమన్నా ఉందా? మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? నాకు ఈ విషయాలు అవ్వందే మాత్రం నేను చచ్చిన పోను అని అంటాడు. సరే నాయన, నీ పద్ధతి నాకు నచ్చింది, ముఖ్యంగా అన్నీ నువ్వు రిజెక్ట్ చేశావు, నీకు ఒక సత్యమే కావాలని కూర్చున్నావు, అందువల్ల నీకు అది నేను చెప్తాను, నువ్వు అర్థం చేసుకోమని మొదలు పెడతాడు. అంటే ఇక్కడ మళ్ళీ మనం శంకరాచార్య గారిని వెనక్కి తీసుకొని వెళితే ఆ మహానుభావుడు ఏం చెప్పాడు? సాధనా చతుష్టయం అని చెప్పాడు. నాకు ముముక్షత్వం తప్ప ఇంకా ఏం అవసరం లేదు. ముముక్షత్వం అంటే సత్యం, లిబరేషను, ఫ్రీడము, అసలు మనం ఎవరో ఏంటి అనేటువంటి విషయాలు తప్ప నాకు ఈ భౌతికానికి సంబంధించినవి ఏవి, ఎవరిని చూసి నాకు ఎన్ని వేల సంవత్సరాల నాడు బతికినా తాత్కాలికం అనిపిస్తుంది, నాకు వద్దు అంటాడు. మరి ఎట్లా నేను తెలుసుకోవాలి అంటే, నీకు తెలుసుకోవడానికి ఏముందయ్యా, నీ దగ్గర ఉన్నది ఒకే ఒక పరికరం, వండర్ఫుల్ పరికరం, నీ మనసేను. ఇప్పటిదాకా నీ ఇంద్రియాలు బయట ఉన్నాయి, బాహ్యంగా పడి తిరుగుతున్నాయి, కళ్ళు బయట చూస్తున్నాయి, ముక్కు వాసనలు కావాలని ముక్కు చూస్తోంది, చెవులు రకరకాల శబ్దాలు వినాలని ఇది ఆతృత పడుతోంది, తర్వాత వేడి వెచ్చన చల్లని స్పర్శ కోసం శరీరంతా తహతహలాడుతుంది. ఈ 5 ఇంద్రియాలను తీసుకొచ్చి చిన్నగా వాటిని బుజ్జగిచ్చి లోపల ఏం జరుగుతుంది, ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు, ఈ కోరికలు సబబా కాదా, ఈ కోరిక వల్ల నాకు లాభమా నష్టమా, అసలు కోరికలే లేకపోతే నా మనసు ఎలా ఉంటుంది, నిద్రలో ఏ కోరికలు లేవు కదా, ఇంద్రియాలు పనిచేయడం లేదు కదా, మనసు వండర్ఫుల్ ఉంది కదా, నిద్ర లేచిన తర్వాత కూడా నా మనసు అట్లుంటే నేనెంత హ్యాపీగా ఉంటాను అని ముందు దాన్ని ఏమన్నారు? సాధన చతుష్టయంలో మొట్టమొదటిది ముముక్షత్వం, రెండోది ఏంటి అంటే సంయమ, వాటిని ఏమంటారు, శమ దమ ఉపరతి శ్రద్ధ తితిక్ష సమాధాన. ఇంద్రియాలని మనసు లోపల పెట్టుకున్న తర్వాత లోపల ఏం జరుగుతుందో, లోపలంటే నీ ఆలోచనలను గమనించుకో, ఆ గమనించడంలో కాస్త ఓపిక పట్టిన తర్వాత దాని మీద ఊరికి అనుకుంటే ఏమి రాదు, అది తప్ప నాకు ఇంకేం అవసరం లేదనేటువంటి శ్రద్ధ పెట్టు, అప్పుడు నువ్వు సమత్వ స్థితికి వస్తావన్నాడు. ఇక్కడ నిజం చెప్పాలంటే సమత్వ స్థితికి వస్తే ఏమొస్తుంది అంటే ఏమీ రాదు, ఇది అనవసరమైన కోరిక, అనవసరం కోరిక కాదని విషయాన్ని నువ్వు గ్రహించి వివేకం తెచ్చుకొని వైరాగ్యం తెచ్చుకుంటావు. ఎప్పుడైతే అనవసరమైనవి నాకు వద్దు అనుకున్నావో, నీ మనసు నీళ్ళెంత స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉందో అట్లా ఉంటుంది, ఆకాశం అంత ఖాళీగా ఉంటుంది, అన్నీ నీ నుంచే వస్తున్నాయి, నీకు వస్తున్నటువంటి ఆలోచనని బట్టి నువ్వు బయట చూస్తున్నావు, అందుకని నీ మనసే నీకు శత్రువు మిత్రువు తప్ప ఇంకోటి ఏమి లేదు, నాకు ఇంకా ఈ భౌతికం అవసరం లేదు, ఒకే ఒక భగవతత్వం ఉంది, సత్యం ఉంది, దాంతో నేనున్నాను, ఇంకా నాకు ఇవి అక్కర్లేదు అనేటువంటి భావం ప్రస్ఫుటమైతే నీకే సత్యం తెలుస్తుంది నాయన. ఈ సత్యాన్ని ఎవరు ఒకరికొకరికి ఏమైనా ట్రాన్స్ఫర్ చేయలేరు, ఎందుకు? అది జ్ఞానము. మరి జ్ఞానాన్ని ఎవరెవరికి పంపిస్తారు? ఎవరి జ్ఞానం వాళ్ళే వాళ్ళ అనుభవాల్లో వాళ్ళు అప్లై చేసి గ్రహించాలి అని ప్రిన్సిపుల్ అనమాట. అదే సిద్ధాంతాన్ని కఠోపనిషత్తులో కూడా చెప్పటం జరిగింది.
నిజం చెప్పాలంటే కఠోపనిషత్తులో మొత్తం ఇక్కడ కూడా 6 చాప్టర్లు ఉన్నట్టున్నాయి. 114, 119 మంత్రాలు ఉన్నట్టున్నాయి. మొత్తం కఠోపనిషత్తు అంతా భగవద్గీతకి మూలం మెయిన్ కఠోపనిషత్తులోనే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం తెలుసో తెలియకో భగవద్గీతని ముందే చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ 119 మంత్రాల్లో ఈ ఫస్ట్ చాప్టర్లో ఈ 3 కోరికల్లో మొదటి కోరిక వాళ్ళ నాన్నతో కంఫర్టబుల్గా ఉండడం, అంటే కుటుంబం బాగుండడం. రెండోదేమో ప్రపంచం బాగుండటం. మూడోది తనేలా బాగుండాలి అంటే తన జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయంగా ఉంటుంది. ఇక్కడ కూడా సహనావత్ అనేటువంటి మంత్రంతో మొదలవుతుంది. నువ్వు నేను మనం అందరం నేర్చుకొని ఎలా నేర్చుకోవాలంటే మన శరీరం మనకు సహకరించాలి, ఇంటి వాతావరణం అంతా కంఫర్టబుల్గా ఉంచుకొని, తర్వాత మన మనస్సు దైవత్వం అది సహకరించాలి. అనవసరపు ఆలోచనలు రాంగ్ నోషన్స్ పోకుండా లోపల ఉన్నటువంటి మనమే జ్ఞానం అనేటువంటి జ్ఞానస్థితిలో ఉండి హాయిగా ఆశ్చర్యంగా భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి, ఇందాక ఫస్ట్ మొదలుపెట్టింది నేను ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాను అని అన్నారు కదా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ఈ ఉపనిషత్తులు ఋషుల మేధా సంపత్తి. ఇది ఇప్పుడు ఇంత ఎడ్యుకేషన్ లేదు, నిజంగా చేత్తో రాసిన భాష కూడా లేదు, అంతే కదా. అప్పుడు సంస్కృతానికంటే ముందు కూడా ఇంకేదో భాష ఉన్నట్టుంది. వాళ్ళేదో పాపం ఆ మంత్రాలని దర్శించి వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని మహానుభావులు మనకి చెప్పిపోయినారు. ఇప్పటి వరకు ఇంత సైన్స్ డెవలప్ అయినా అసలు మరణం ఎందుకు వస్తుంది, పుట్టుక కరెక్ట్గా ఏ సెకండ్లో పుడతారు అని ఇప్పటి వరకు ఎవరు చెప్పలా. అయినా సరే ఋషులు మన శరీరాన్ని ఎలా వాడచ్చు, ప్రాణశక్తిని ఎలా పెంచుకోవచ్చు, మనసు వల్ల మనకి ఎంత ఇబ్బంది అవుతుంది, లోపల మన డైజెస్టివ్ సిస్టము, గుడ్ బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా మంచి థాట్స్ వల్ల ఎంత హ్యాపీగా ఉంటుంది. ఏంటి మంచి థాట్ వాళ్ళు కనిపెట్టారు. ఈ భౌతికం ఉండదు, వస్తుంది వెళ్ళిపోతుంది, ఇది ఎట్లానో శరీరం అంటేనే సృష్టించేది అని అర్థం. తర్వాత ఇంకోటి ఏంటి, దేహం అంటే పోగు చేసుకునేది అర్థం. అందుకని ఆ మహానుభావులు ఏం చేశారు, ఎక్కువ నువ్వు పోగు చేసుకోకపోతే ఇక్కడ ఇంకా నీ కోరిక లేకపోతే పెద్ద సృష్టించడానికి టెన్షన్ పట్టడానికి ఏమీ లేదు కదా. అలా ఉండాలి అంటే నీకున్నటువంటి మార్గం ఏంటంటే నీ దగ్గరే నీ గుహ్యంలోనే ఆ భగవతత్వం అనేటువంటి జ్ఞానం ఉన్నది. కాకపోతే నీ మనసు బయటికి పరిగెడుతూ ఆ విషయాన్ని నువ్వు కనుక్కోవడంలా. అందుకని ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా ఏంటి, మన పర్సనాలిటీని మనం ఎలా సమత్వ స్థితికి తీసుకొని వస్తే, ఎలా బ్యాలెన్స్డ్గా ఉంటే అప్పుడు నీకు ఉన్నదేదో అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కఠోపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. రేపు మనము ఒక్కొక్క మంత్రాన్ని అర్థమైనంత వరకు రేపు అవగాహన చేసుకొని రేపు కఠోపనిషత్తును పూర్తి చేసేస్తాము. దీనికి కారణం ఏంటంటే బ్రహ్మసూత్రాలు తొందరగా మొదలు పెట్టుకుందాం, అంతకంటే ఇంకేం లేదు. చూద్దాం ఆ పరమాత్మతత్వం మన ఎంతవరకు మనకు అర్థం చేయించగలుగుతుందో ఎంతవరకు తెలియదు. కాకపోతే ఋషులు వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్నదైతే హాయిగా అది కావాలి ఇది కావాలని పరుగులు పెట్టకుండా ఎక్కడో స్వర్గం ఉంది, ఎక్కడో నరకం ఉంది, ఎక్కడికి పోతే ఏదో వస్తుందని మహానుభావులు వాళ్ళే చెప్పాలా. నీ దగ్గర లేనిది ఏది బయట లేదు. అందుకని నువ్వు సమత్వం చేసుకోవాలంటే మార్గం, నువ్వు విరక్తి వైరాగ్యం తెచ్చుకోవాలంటే మార్గం, రెండోది ఏదన్నా ఉంటే దానికోసం పరిగెడతావు. ఇక్కడ రెండోది ఏం లేదు, ఉన్నది ఒకటేను, అది నీతో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని యముడు నచికేతుడికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు నచికేతుడికి, నచికేతుడు క్వాలిఫై అయ్యాడు. నచికేతుడు యముడు పెట్టినటువంటి ఎగ్జామినేషన్ పాస్ అయ్యాడు, అంతే కదా. యముడు వేరే ఏమీ అడగలేదుగా, ఇదొక్కటే కావాలని కూర్చున్నాడు కదా. అంటే ఆ మహానుభావులు ఋషులు మనకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం కూడా ఏది కావాలో అది దాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు మాత్రమే మనకు అది లభ్యమవుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. దేని మీద శ్రద్ధ, ఉపనిషత్తులు గురువులు చెప్పినటువంటి గురువాక్యం మీద, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఆ భగవతత్వ సత్యం మీద మనం చేద్దాం అనుకున్నటువంటి సాధన మీద శ్రద్ధ పెట్టినప్పుడు మాత్రమే మనకు విషయం అర్థమవుతుంది. ఆ మహానుభావులు చెప్పడం జరిగింది. ఎనీహో నచికేతుడు క్వాలిఫై అయినాడు ఈ రోజు ప్రకారం. రేపు ఎట్లా ఆయనకి మరణం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని, ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని యముడు చెప్పబోతాడు. రేపు అర్థం చేసుకుందాం. నమస్తే.